నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు 56,708 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 110 మంది మైనర్లను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులలో 39 మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే అధికారులు 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ నేరాలకు సంబంధించి మరో 48 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ దేశవ్యాప్తంగా ఈ కాలంలో 1480 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి అందులో 278 రోడ్డు ప్రమాదాలలో గాయాలు లేదా మరణాలు సంభవించాయని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలియజేశారు. కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది కాబట్టి ట్రాఫిక్ చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఫైన్ పడిన తర్వాత చేసేది ఏమీ ఉండదు కాబట్టి దానికి ముందే జాగ్రత్తగా ట్రాఫిక్ చట్టాలు పాటించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.